నమస్తే. జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. సో రకరకాల ఒపీనియన్స్ వస్తున్నటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం పైన సబండ వర్గాలు వ్యతిరేకత వస్తున్నటువంటి అంశాన్ని మనం క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పైన ఆటో డ్రైవర్లు ఏమనుకుంటా ఉన్నారు, వాళ్ళ ఏ పార్టీ వైపు వాళ్ళు నిలబడనున్నారు అనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఆటో డ్రైవర్లకు సంబంధించి వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, సో ఎటువైపు వాళ్ళ స్టాండ్ ఉండబోతా ఉన్నదని చెప్పి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న మీ పేరు? మొహమ్మద్ ఎజాజ్ అలీ. ఏం చేస్తుంటారు? ఆటో నడుపుతా. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఏముంది, నాకు గిరాకీ లేదన్న, ఏం గిరాకీ లేదు. బస్ ఫ్రీ అయిపోయింది మొత్తం. బస్ ఫ్రీ చేసి మీకు ఇబ్బంది అవుతుందా? చాలా ఇబ్బంది అవుతుంది, నాకు గిరాకీ ఏం ఉంటలేదు. 6 గ్యారెంటీలు వస్తున్నాయా? 6 గ్యారెంటీలో గ్యాస్ వస్తుంది అన్న, కరెంట్ వస్తుంది, మిగతా ఏం రావట్లేదు, పెన్షన్ ఏం లేదు, గ్యాస్ కూడా ఇప్పుడు రావట్లేదు, మహాలక్ష్మి ఏం రావట్లేదు అన్న. ఎట్లా అనిపిస్తుంది మరి గవర్నమెంట్? ఎట్లా నడిపిస్తుంటే 2 సంవత్సరం చూడాలి, తర్వాత మన కేసీఆర్ అన్న వచ్చిన తర్వాత అంతా మంచిగా అయిపోతుంది అని అనుకుంటున్నాను. అంతే, కేసీఆర్ అన్న నెక్స్ట్. ఇక కేసీఆర్ జై తెలంగాణ, అంతే, దాని తప్ప ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అంతా మంచిగా ఉండేది, ఫ్రీ ఏం లేకుండే, అంతా మంచిగానే ఉండేది అన్న. కేసీఆర్ అన్న మంచిగా ఉండేది. నెక్స్ట్ కేసీఆర్. ఇక కేసీఆర్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎట్లుంటది? బీఆర్ఎస్ అన్న, బీఆర్ఎస్, నో కాంగ్రెస్, ఓన్లీ బీఆర్ఎస్. ఓన్లీ బీఆర్ఎస్ అన్న, కాంగ్రెస్ ఏం లేదు. అధికారంలో ఉంది వాళ్ళే కదా ఇప్పుడు. మరి ఉన్నారు కానీ ఇక పోతారు కదా అన్న, ఇవాళ ఉన్నారు రేపు పోతారు అంతే. కానీ 2 years తర్వాత అయినా వస్తారు కదా అన్న. ఇప్పుడు కేసీఆర్ ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? ఆయన ఉన్నప్పుడు ఏ బాధ లేకుండే అన్న, మంచిగా నడుపుతుండే, మంచిగా సంపాదించడం, అందరూ మంచిగా పోతుండే. ఇప్పుడు కరెంటు, అది ఇల్లు కిరాయిలు కట్టలేకపోతున్నాం, ఫీజులు కట్టలేకపోతున్నాం, బండి బయట నడుపుట్లా కూర్చోవాలి, హోటల్ ముంగట కూర్చోవాలి అంతే, దాని తప్ప ఏం లేదు. చాలా ఇబ్బంది అవుతుంది అన్న. ఇప్పుడు ఇంటికాడ నుంచి వచ్చిన గంట సేపు అవుతుంది, 20 రూపాయలు చేసిన అంతే, దాని తప్ప ఏం చేయలేదు. కుటుంబం ఎట్లా నడుస్తుంది? ఏం నడుస్తలేదు అన్న. అందరు ఇక 2 సంవత్సరం దాకా ఒప్పుక పడాలి, తర్వాత అన్న వస్తాడు, కేసీఆర్ అన్న వస్తాడు, అప్పుడు బాధపడతాం, దాని తప్ప అంతే. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటి నుంచే ప్రచారం చేసుకుంటారు, మంత్రులు ఎమ్మెల్యేలు అందరు వస్తారన్న, ఏం చేస్తాం, ఇక అందరు వస్తారు, చెప్తారు, అందరు వస్తున్నారు, ఏమని చెప్తున్నారు, కానీ ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇస్తాం ఇక అంతే. ఇక తెలిసిపోయిందా ఏది మంచి అన్న? కేసీఆర్ మంచిగా ఉండే అన్న, వస్తుందని అనుకోలేదు కానీ వచ్చింది, ఏం చేస్తాం, ఏం చేయలేం. మీరే గెలిపించుకుర్రా మార్పు? ఎవరు మేమైతే వేయలేదు, అసలు ఓటే వేయలేదు, మేము కేసీఆర్ అన్నకే వేసినాం అంతే, దాని తప్పలేదు. నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ అన్నే, 2 సంవత్సరం ఒప్పుకబడాలి, తర్వాత వచ్చిన తర్వాత అంతా. ఇక ఏ ఎలక్షన్ అయినా కేసీఆర్ అన్న, ఇక వేరేది ఏం లేదు, ఏం లేదు. పార్టీ కేసీఆర్ కథం, కాంగ్రెస్ కథం. కథం ఇక 2 సంవత్సరం తర్వాత ఏముందన్న, ఏం చేసింది కాంగ్రెస్? మాకు ఏమన్నా చేసిందా? బండిలు ఇస్తాన్నారు, ఇదే బండి నడుపుతున్నామా? బండి ఇదే వచ్చే వాళ్ళకే వచ్చినాయి బండిలు, కానీ మాకు రాలేదు. ఆటోలో వేసి పాడదు. ఏం చేసినాం మేము? ఏమన్నా పొల్యూషన్ అంటే ఇప్పుడే పొల్యూషన్ ఇప్పటి నుంచి ఉందా చెప్పండి? పొల్యూషన్ చాలా రోజుల నుంచి ఉంది కదా. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా వచ్చింది, బంద్ చేసిండు, మళ్ళీ తీసిండు అలా. కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈయన ఏం చేసిండు అని మొన్న చేసిండ? బస్సు ఎందుకు ఎవరైనా చెప్పారా ఫ్రీలో పెట్టమని బస్సులు? చెప్పండి, ఎవరు చెప్తారు? లేడీసే అంటున్నారు ఎందుకు ఫ్రీ పెట్టారు బస్సు అని. కాంగ్రెస్ మరి ఏం గొప్ప లేదన్నా, ఉల్టా కడుపు మీద కొట్టేస్తారు, అందరు కడుపు మీద కొట్టేసి ఇట్లా కూర్చున్నాం అంతే. వస్తున్నాం, ఒక 200 చేస్తున్నాం, ఫీజు కట్టలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, ఇట్లా కూర్చుంటాం, వెళ్తున్నాం అన్న అంతే, దాని తప్ప ఏం లేదు. కాంగ్రెస్ బాగుంది కానీ మంచి చేస్తే మంచిగా ఉండదు కదా, మంచిగా చేస్తే కదా. ఉన్నాయి పాత పార్టీ కానీ చేస్తుంది మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది కదా. గ్యారంటీ ఎక్కడ వస్తుందన్నా ఏం రావట్లేదు. అది గ్యాస్ది చెప్పిందా, గ్యాస్ది కూడా రావట్లేదు. ఒక 2 నెలలు వచ్చిందా, తర్వాత రావట్లేదు. అది అంటే ఉంది, అది చేయాలి కదా. గ్యారంటీ ఇచ్చిందా, అది చేస్తుందా?
చేస్తున్నా, నువ్వే చెప్పు చేస్తుందా అది? చేస్తలేదు అంటున్నావు మళ్ళా. లేదు, ఆయన ఉంది మంచి పార్టీ, చేస్తే ఇంకా మంచిది అవుతుంది కదా. అది చేస్తలేదు పార్టీ. పార్టీ మంచిది, పార్టీ ఉంది కానీ పార్టీ చేస్తలేదు అంటారు. చేస్తలేదు, ఆయన చేస్తే మంచిగా ఉంటుంది. అది ఏం చేస్తున్నా ఆయన చెప్పు, మీరే చెప్పండి. ఏమే చేస్తలేదు ఆయన. అది చేసింది, అది ఆటో వాళ్ళకు లుక్సాన్ ఉంది. అది ఉందా లేదా? 10 అది గ్యారంటీ ఇచ్చింది కదా ఆయన, ఆటో వాళ్ళు పైసలు ఇస్తా అని. అది ఇస్తుందా? ఇస్తలేదు. అది కూడా ఎక్కడ ఇస్తుంది? అది 1000 రూపాయలు కూడా ఇస్తలేదు ఆయన. ఇంట్లోకి ఫ్రీ కరెంటు 500 అది కూడా లేదు. కిరాయిలా ఉంటుంది అన్న, కిరాయిలా కరెంట్ వస్తుందో కట్టుతూనే ఉంటుంది, అట్లా ఉంది. అది ఇల్లు ఇస్తా అంటే ఇల్లు కూడా ఇస్తలేదు. ఉన్నాయి అన్ని దానికి ఇస్తుంది ఆయన. కిరాయిలా ఉండదు కదా, ఆయనకు ఇస్తలేదు. ఎక్కడ ఉంటుంది అక్కడి గ్యారంటీ అంటే చేయాలి, అది చేస్తలేదు. అది మరి చేస్తలేదు అంటున్నా, మళ్ళీ కాంగ్రెస్ గెలిపిస్తా. కాంగ్రెస్ కు వెయ్యాలి అంటే పాతది అన్న, అది పాతది ఉంది కదా పార్టీ, చేస్తే మంచిగా చేయాలి. ఇది ఏం చేస్తా అని చెప్తున్నా నేను. ఇప్పుడు తెలంగాణ ఏ పార్టీ ఉంది? కాంగ్రెస్ ఉంది కదా, అది మాట. మరి రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తలేడు అంటూ? మరి ఆయనకు తెలుసు అది బాధ. నేను ఆటో నడిపిస్తా కదా అన్న, నాకు తెలిస్తే చెప్తా కదా, అది తెలియదు. అది ఆయన చెయ్యాలి, చేస్తే మంచిగా ఉంటుందా? మరి చెప్తున్నారు కానీ ఇప్పటికే 6 గ్యారెంటీలు అయిపోయినాయి అని చెప్పి ఎక్కడ చెప్పినా నేను 6 గ్యారంటీ అని చెప్పినా చేస్తున్నా ఆయన. రేవంత్ రెడ్డి చేస్తలేదంట, చేస్తలేదు కదా. ఏం చెప్తావు హిందీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాబ్? ఏం చెప్పాలి? ఆయన మంచిగా ఉంటే మంచిగా చేయాలి, అది మాట చెప్తున్నాను నేను ఆయనకి. చేస్తే మంచిగా ఉంటుంది ఆయన, చేయకుంటే పోతుంది. అదే అంతే మాట. మళ్ళా ఏం వచ్చిన కాడి నుంచి కారోబార్లు లేవు, ఏం లేవు. అవి బస్సులు పెరిగి పెట్టేసిండు, మిగతా ఇవి ఆటోలు తీసేస్తా అంటుండు. కేసీఆర్ మామనే బాగుండే, తోలుకోవాలి, తినాలి, మంచిగా ఉండాలి, అంతా పేదోళ్ళకి చూసిండు కేసీఆర్ అన్న. అయినా ఏం చూస్తుండు, ఖాళీ ఆటో ఫ్రీ పర్మిట్ అన్నాడు. పర్మిట్ లేదు, ఏం లేదు. 3 లక్షలది బండి, దానికి 10,000 ఫైనాన్స్ కట్టాలి నెల. ఏడు నుంచి తెస్తారు. ఈ కారోబార్లు లేవు, బస్సులు ఫ్రీ ఉన్నాయి. ఏడు నుంచి వస్తాయి 10,000. ఫ్రీ బస్ తీయాలి, ఇవి ఇల్లు కిరా ఎట్లా కట్టాలి, ఇన్స్టాల్మెంట్ ఎట్లా కట్టాలి, ఖాళీ పేరుకి బండి ఇచ్చేస్తే అయిపోతుందా? ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నారు ఆటో? 2005 నుంచి నడుపుతున్నాం. చంద్రబాబు వచ్చిండు, వెళ్ళిపోయిండు. వైఎస్ఆర్ ఉండే మంచిగా, ఆయన గిట్ట పంపేసినారు. కేసీఆర్ అన్న ఉండే చాలా బాగుండే. ఈయన వచ్చిండు, మొత్తం పోయింది జీవితం అందరిది. ఏం చేద్దాం, బతుకు అట్లా అయిపోయింది. చిల్లర బతుకు గిట్ట బతుకనిస్తలేరు వీళ్ళు. ఏం చేద్దాం? జూబ్లీస్ ఎలక్షన్లు వస్తున్నాయి, బై ఎలక్షన్స్. కేసీఆర్ అన్న ఎవరికైనా నించోబెడితే కేసీఆర్ అన్నకే మా ఓటు, అంతే. ఆటో వాళ్ళందరూ కేసీఆర్ అన్న అంతా అందరికి మంచిగా చేసిండు. మాకైతే ఏం తీసుకోలేము మేము కేసీఆర్ తో గిట్ట. మా కష్టాలు చేసి మేము బతికినాం. ఏ స్కీమ్ తీసుకోలే, ఏం పింఛన్లు తీసుకోలే, మేము ఏం తీసుకోలే. అయినా మేము కష్టం చేసి మంచిగా బతికినాం, మంచిగా తిన్నాం. ఇచ్చేటోనికి ఇచ్చినాం. 10 రూపాయలు జేబులో ఉంటుండే, ఇప్పుడు రూపాయి జేబులో లేదు. ఈ కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి ఎవరైనా ఎక్కడైనా తీసుకోవాలన్నా అప్పు గిట్ట ఇస్తలే. ఆటోలా కారోబార్ నడుస్తలేదని ఎవరు అప్పు గిట్ట ఇస్తలే. 10 రూపాయలకి నమ్ముతలేరు. మీది మీకే సరిగా లేదు, మాకేం ఇస్తారా భయ్ అని దగ్గర పోయి ఒక 5-10 వేలు అడిగినా దొరుకుతలేవు. కేసీఆర్ అన్ననే రావాలి. జూబ్లీస్ నుంచి ఎవరైనా రాని, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఓటేస్తాం మేము, అంతే. ఏం లేదు ఖాళీ నా పేరుకి అది పెట్టిండు ఫ్రీ పథకం అని. ఉన్న బండ్లు ఏం చేయాలి? అప్పులు చేసి కొనుక్కున్నాం. 50,000, 30,000, 50,000 ఆడ ఈడ అప్పు చేసి బండ్లు కొనుక్కున్నాం. అవి తీసేస్తే మేము ఏడా పోవాలి? దొంగతనం చేయాలన్నా? బిచ్చం అడగాలన్నా? బిచ్చం కూడా ఇస్తలే. కారోబార్లు లేవు. కొత్త ఆటోలు వచ్చినకే వస్తున్నాయి. ముందు కేసీఆర్ అన్న ఇచ్చిండు పీరియడ్లా, ఆ టైంలో వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకే వచ్చినాయి. 5 సంవత్సరాల తర్వాత జరిగిపోతుంది. వచ్చినోనికే డబల్ వస్తుంది అన్న, రానోనికి వస్తలేదు. ఇప్పుడు ఈ ఏరియా శ్రీరామ్ నగర్ ఇద్దరికి వస్తే 4గురికి రాలే. ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇల్లులు వచ్చినాయి. 6 గ్యారెంటీలు పెట్టారు కదా, వస్తున్నాయి? ఏం వస్తలేవన్నా, ఖాళీ పేరుకి పెట్టుకున్నారు. వాళ్ళే బతుకుతున్నారు, వాళ్ళే చేసుకుంటున్నారు. ఏం లేదు. అన్న బండిలా వస్తుండు, అసెంబ్లీ పోతుండు, ప్రజా దర్బార్ అంటుండు, మళ్ళీ పోతుండు. ఇంకా ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఏమైతే లేదు. లేకుండా పోతున్నాడు ఏడ అన్నకి లేదు, మాకుందిగా. అన్న పోయేదాకా మేము ఆగాలి కదా. ఇబ్బంది పెట్టారు ఎక్కడ? అయ్యే ఏడ ఇబ్బంది పెడతలేడు అన్న. ఇబ్బంది మాకు అవుతుంది. ఎందుకు పెడతలేడు? అన్ని చెప్తుండు అన్న, అది చేద్దాం, ఇది చేద్దాం. మహారాజులు చెప్పలే, అది ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అని. మళ్ళీ
పొద్దుగాల లేయిపోగానే ఎవరా నువ్వు నా చెవులకు వచ్చేసినావు, నేను నీ చెవులకు వచ్చేసిన పూరా పోయింది వెళ్తే ఇంకా అంతే. కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు కానీ అభివృద్ధి చేస్తారట 80,000 వేస్ట్ అన్న, ఏం వచ్చినా వేస్ట్, వాళ్ళకి ఏం తెలియదు. కేసీఆర్ అన్న ఎమ్మెల్యే బాగుండే అంతే. అంతే. మా గోపి అన్న ఉండే చనిపోయిండు, చాలా బాగుండే. చిన్న షాప్ ఓపెన్ అయినా వచ్చి ఆగుతుండే, అందరికి అందుబాటులో అందరికి ఏ టైంలో ఫోన్ చేసినా వస్తుండే. ఎమ్మెల్యే అంటే అదే. ఫస్ట్ పీజీఆర్ ఉండే, తర్వాత పీజీఆర్ తర్వాత గోపీనాథ్. కానీ 3 సార్లు గెలిచిండు కదా ఎవరు? మాగంటి గోపి. చాలా బెస్ట్, మంచి. ఆయన ఉంటే మళ్ళీ గెలుస్తుండే. పర్మనెంట్ ఉంటే ఆయనకి జూబ్లీ సెట్ గెలిపించే అవసరం లేకుండే, ఏడ ఏ ఆపద వచ్చినా వస్తుండే. అర్థమైంది? అలా మంచిలకి పంపుతుండే, అలా మంచిలా వచ్చేస్తుండే. ఆయన వచ్చే లోపల అలా మంచిలు వచ్చి ఆగుతుండే. అట్లా ఉండాలి ఎమ్మెల్యే అంటే. సో ఇప్పుడు బై ఎలక్షన్ గెలవదంటారు కాంగ్రెస్, కానీ రేవంత్ రెడ్డి నేనే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అంటుండు. అన్న ఇట్లా చేస్తే ఎవరు వేస్తారు? ఎవరు ఇస్తారు? ఎవరు చేస్తారు చెప్పు? ఖాళీ హామీలు ఇస్తే అవుతుందా? చెయ్యాలి. బస్సులో ఫ్రీ పెట్టు ఎవరు మన్నారు? ఎవరు చెప్పినారు? దానివల్ల ఇంట్లో గొడవలు అవుతున్నాయి. పెళ్ళాంలో అంటే బస్ ఫ్రీ ఉంది, ఎక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ బస్ తీసేయాలి, అంతా తీసేయాలి. మంచిగా పబ్లిక్కి ఇవ్వాలి, తిననీకి తాగనీకి మంచిగా ఉండాలి. ఎవరిది కష్టం వాళ్ళు చేసి బతుకున్నట్లా వదిలేయాలి. అది చేస్తా ఇది చేస్తా చెయ్యకున్నా పర్వాలేదు, ఎవరు కష్టం వాళ్ళకి చేసుకొని ఇవ్వాలి, ఇబ్బందులు ఇవ్వద్దు. ఉన్న మాట చెప్తున్నాం మేము, అంతే. ఫ్రీ బస్ తీసేసి మొత్తం చేసేయాలి. ఏం చేస్తుంటారు? ఆటో నడిపిస్తా. 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫ్రీ బస్సు పెట్టింది, ఎట్లుంది మరి? ఆ ఫ్రీ బస్ పెట్టేనే అయ్యో, దానికోసం. ఎందుకు అంత మాట అంటారు? మళ్ళా బేరమే లేదు. బేరం ఉంటే మనం కిరాయి 350 బండి కిరాయి 300 ఎక్కడి నుంచి తీయాలి? ఎవరు కూర్చుంటలేరు, అందరు బస్సులో వెళ్తుండ్రు. రెంట్కి వచ్చి నడుపుతారా? రెంటేనా? వెళ్తుందా మరి? రెంటేనా? రెంటే వెళ్తుంది, గ్యాస్ వెళ్తుంది. ఇంటికి ఏం తీసుకుపోవాలి? ఇంటికి ఏం తీసుకోవాలి? అదే మీకు డబ్బులు ఇస్తా అన్నారు కదా 12,000. ఎవరు ఇస్తున్నారు? ఎవరి అకౌంట్లో వేసిండు? నాకు చూపెట్టమన్నావు. ఎవరి అకౌంట్లో వేసిండు? ఎవరి అకౌంట్లో వేయలే. ఎవరి అకౌంట్లో వేయలేదు. మరి ఎన్నికలు వస్తున్నాయి కదా జూబ్లీస్, ఎట్లుంటది ఇక్కడ? రాదు ఇప్పుడు. కాంగ్రెస్ రాదా? కాంగ్రెస్ రాదు. అంతేనా? అంతే. ఎందుకు టిఆర్ఎస్ రావాలి, వేరే ఎవరైనా రాలే, ఎంఐఎం రావాలి, కానీ కాంగ్రెస్ రావద్దు. పగబట్టినట్టు కాంగ్రెస్ రావద్దు అంటారు ఆటో డ్రైవర్లు అందరూ. మొత్తం ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదంటూ. ఏం లేదు. ఇప్పుడు చాయ్ తగిన డబ్బులు లేవు, మళ్ళా అట్లా జీవితం అయిపోయింది. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని వస్తున్నాయా? 6 గ్యారెంటీలు అదే ఏమో తెలియదు. 6 ఫ్రీ కరెంటు, 500 గ్యాస్. ఫ్రీ కరెంట్ రాలే మాకు. నాకు రేషన్ కార్డు కూడా వేసినాం, రాలే ఇప్పుడు దాకా. గవర్నమెంట్ ఒక్క సొమ్ము రావాలి, ఒక్క సొమ్ము రాలే నాకు. ఇల్లు వచ్చిన వాళ్ళకే ఇల్లు ఇచ్చిండు. నాకు ఒకసారి ఫోన్ వచ్చింది, దాని తర్వాత ఇంకా ఇప్పుడు దాకా ఫోన్ రాలే. ఇల్లు ఉన్న వాళ్ళకి, సొంతం ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఉన్నారు. చూడు మంచిగా చూడు, మనం పేరు మీద ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చినాయి. గరీబులకి ఏం రాలేదు. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. సో కిరాయి ఆటో, ఇల్లు లేదు, మళ్ళీ పిల్లలకి చదివిస్తున్నా. అట్లా 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 చేసి మళ్ళా పోలీసులు, అరే పోలీసులు ఇగో బండి పట్టుకుంటారు, నీకు స్టిక్కర్ ఎక్కడ, అది ఎక్కడ, లైసెన్స్ ఎక్కడ. లైసెన్స్ లాక్డౌన్ లో అయిపోయింది, ఇప్పుడు దాకా చేయడానికి డబ్బులు లేవు. అన్ని రకాల ఇబ్బంది అవుతుంది. అన్ని రకాల ఇబ్బంది. ఆటో వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది అన్న. నాశనం అయిపోయింది. రేవంత్ రెడ్డి ఇది మళ్ళా ఎలక్షన్ అవుతాయి, అప్పుడు చూడు. అంటే ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలవమంటావా? గెలదు అంతే అంటావు. నేను వేసిన కాంగ్రెస్ కి మంచిగా చేస్తాడని, కానీ ఇప్పుడు ఓటేయను. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏముంది అన్న, ఏమో ఉండలేక ఉంది. మనకైతే ఏం లేదు, మన బతుకులంతా రోడ్డు మీద ఉంది అంతే. డైలీ 500 గుణంగా చేస్తలేము. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక 1000 రూపాయలు, 1200, 1500 సంపాదించేటోళ్ళని, పిల్లల్ని సాగించేటోళ్ళం. ఇప్పుడైతే చాలా 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 అంటే చాలా దారుణం ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్త స్కీమ్ ఉంది. ఏంది అది? మన లైసెన్స్ మీద ఆటోలు ఇచ్చేది, అది కూడా పెద్ద ఫ్రాడే, అది కూడా దోకానే. దానికి ఏం పర్మిట్ లేదు, ఏం లేదు. అంతా ఫైనాన్సర్లు
మినిస్టర్లు వాళ్ళు వీళ్ళే సంపాదించుకున్నాం తప్ప ఏం లేదు ఆటోళ్ళది అయితే మాత్రము అంతా మళ్ళీ ఈసారి ఎలక్షన్లు వస్తున్నట్టు ఇక మీ జూబ్లీ హిల్స్లో ఎట్లా ఉండబోతుంది? జూబ్లీస్లో ఎలక్షన్ వస్తుంది. ఇక ఎట్లా ఉంటుందో రేపు, ఏం గ్యామ్లింగ్ ఉంటుందో, ఏమవుతుందో. వేస్తారా మళ్ళీ కాంగ్రెస్ కోట్లు మీ ఆటో వాళ్ళు? ఆటోళ్ళు అయితే మాత్రం వేయరన్న కంపల్సరీ. 50% 70% అయితే వేయరు. 25% ఇక కొత్త ఆటోలు వచ్చిన వాళ్ళే ఎవరైనా వేయాలి తప్ప వేరే వాళ్ళే మాత్రం ఎందుకు వేయరు. వేయరు ఆటో వాళ్ళు? ఏముంది అన్న, ఇప్పుడు మొత్తం బస్సు ఫ్రీ పెట్టి మొత్తం ఇది నాశనం చేసి పెట్టిండు. ఒక చెప్తున్నా కదా, చాలా అంటే చాలా పరిస్థితి చాలా ఘోరం ఉంది ఆటోలకు. ఆటోలకు ఏమైనా కలిగిస్తే లేకపోతే ఓలా ఊబర్ అయినా బంద్ చేసి ఆటోలకు ఏమైనా బెనిఫిట్ చేస్తే ఏదో చెప్పలేము. ఆటోడు కూడా బతుకుతాడు. ఓలా ఊబర్ అయింది, మళ్ళీ ర్యాపిడో అయింది, మళ్ళీ ప్లస్ మళ్ళీ బైకు. ఇప్పుడు ఆటోలో ఎందుకు పోతాడంట అన్న, ఈ నుంచి ఎస్ఆర్నగర్ పోవాలంటే బైక్ బుక్ చేసుకుని పోతాడు. లేడీస్ మొత్తము 30 రూపాయలు పోతున్నారు. 60 రూపాయలు ఆటోకి ఎందుకు పెడతాడు? అట్లా చాలా కష్టాలు ఉన్నాయి. చాలా అంటే చాలా. మరి సార్ ఓట్లకు వస్తారు ఏం చెప్తారు మరి? హోటల్లోకి వస్తే ఇక అడుగుతారు ఓట్లు ఏమని చెప్పి కాంగ్రెస్? ఇక ఏం చెప్తారో, వేసేటోళ్ళు వేస్తారు, ఏనోళ్ళు వేయరు. మన ఇష్టం మాట ఉంటుంది అన్న, అది మనం ఏం చెప్పలేము. చాలా అంటే మన ఆటోళ్ళ సంగతి అంటే చాలా ఘోరం ఉంది అన్న. చాలా ఘోరం. చాలా అంటే చాలా ఘోరం ఉంది. నమ్ముతారా కాంగ్రెస్ మళ్ళా మేమైతే నమ్మం చూడన్న. మళ్ళా టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటేనే టీఆర్ఎస్ క్యాండిడేట్కి వేస్తాం తప్ప కాంగ్రెస్ క్యాండిడేట్కి ఎవ్వరు ఉన్నా వేయము. నేనైతే వేయ. వేరోడు ఏందో సంగతి మనకు తెలియదు కానీ నేనైతే వేయ. బీఆర్ఎస్ నుంచి ఉండే వాళ్ళని ఎవరైనా గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. కథం. ఇంతకుముందు కూడా గోపీనాథ్కే వేసినాం మేము. ఇప్పుడు వాళ్ళ భార్యని రాడుతుంది, వాళ్ళ భార్యకి వేస్తా కంపల్సరీ. గోపీనాథ్ పాలన చాలా బాగుండే అన్న. చాలా అంటే చాలా బాగా చేసిండు ఆయన. పాపం చాలా మంచి చేసిండు చేసిన కాడికి. ఇప్పుడైతే చాలా బేకార్ ఉంది అంత. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటి నుంచే ప్రచారం చేస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు 80 కోట్లు డైలీ వస్తున్నారు, డైలీ వచ్చిపోతున్నారు. ఏముంది, ఏమంటున్నారు వచ్చి? ఏమంటున్నారు అభివృద్ధి చేస్తారట కొత్తగా మళ్ళీ కోట్లు పెట్టి ఇంత పెట్టి. కోట్లు వాళ్ళు పెట్టి వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు. వాళ్ళు పెట్టి వాళ్ళే అభివృద్ధి చేసుకుంటారు అన్న. మనకేముంటుంది చెప్పు? ఆటోలోకి ఏముంటుంది చెప్పు? ఆటోడే బతుకు, ఆటోలోనే అంతే. లైఫ్ అంతా వేస్ట్ అంతే. వేస్ట్.